క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆశయాలను అమలు చేస్తూ పగలు రేయి శ్రమిస్తున్న ఉద్యోగులు ఈ పరిపాలనా యంత్రాంగానికి వెన్నెముక వంటివారు. ఉద్యోగుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలను కేవలం ఆర్థిక భారంగా చూడటం అంటే అది ఒక్క వర్గానికి చేసే అన్యాయం మాత్రమే కాదు, మొత్తం పరిపాలన వ్యవస్థని నిర్వీర్యం చేయడమే అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన రెండవ పిఆర్సీ డిఏ విలీన ప్రక్రియపై శాస్త్రీయ విశ్లేషణ అవసరం. తెలంగాణలో రెండవ పిఆర్సీ అమలు తేదీ జూలై 1, 2023 నిబంధనల ప్రకారం ఆ తేదీ నాటికి ఉన్న 33.67% డిఏను మాత్రమే బేసిక్ పేలో విలీనం చేయాలి. కానీ ప్రభుత్వం రాబోయే 5 పెండింగ్ డిఏలను సుమారు 12.74% కూడా కలిపి మొత్తం 46.41% డిఏను బేసిక్ పేలో విలీనం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది పైకి జీతం పెరిగినట్లు కనిపించినా లోతుగా పరిశీలిస్తే ఉద్యోగులకు శాపంగా మారే ప్రమాదం ఉంది. ఇలా పెండింగ్ డిఏలను విలీనం చేయడం వల్ల ఉద్యోగికి రావాల్సిన భారీ బకాయిలు నగదు రూపంలో అందవు. దీనివల్ల ఉద్యోగి తక్షణ ఆర్థిక వెసులుబాటును కోల్పోతాడు. అంతేకాకుండా పిఆర్సీ అమలు తేదీ తర్వాత వచ్చే డిఏలను ముందే విలీనం చేయడం సర్వీస్ రూల్స్కు విరుద్ధం. ద్రవ్యోల్బణాన్ని, నిత్యావసర ధరల పెరుగుదలను కొలిచే ప్రతిపాదిక బేసిక్ ఇయర్ కేంద్రం ఇప్పటికే 2016ను ప్రతిపాదికగా తీసుకుని వేతన సవరణలు చేస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఇంకా పాత 2001 బేస్ ఇయర్ను ప్రామాణికంగా తీసుకుంటే ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది. 2001 నాటి లెక్కల్లో కేవలం ఆహార పదార్థాలకి ఎక్కువ వెయిటేజీ ఉంది. కానీ నేటి ఆధునిక జీవనంలో విద్య, వైద్యం, రవాణా ఖర్చులు 30% పైగా పెరిగాయి. పాత బేస్ ఇయర్ను వాడటం అంటే పెరిగిన ఈ ఆధునిక ఖర్చులను ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకున్నట్లే. ఫలితంగా ప్రకటించే షిప్మెంట్ ఎంత ఉన్నా వాస్తవ కొనుగోలు శక్తి పెరగదు. అలాగే విలీన ప్రక్రియలో లింకింగ్ ఫ్యాక్టర్ను ప్రస్తుతం 2.88 శాస్త్రీయంగా నిర్ణయించకపోతే కొత్త వేతన స్కేళ్లలో ఉద్యోగి పొందే రియల్ వేతనం ప్రస్తుత ధరల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం కేవలం నెలవారీ జీతంపైనే కాదు, రిటైర్మెంట్ ప్రయోజనాలపై తీవ్రంగా ఉంటుంది. గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పెన్షన్ లెక్కలు అన్ని మూల వేతనంపైనే ఆధారపడి ఉంటాయి. బేసిక్ పే పెరుగుదల శాస్త్రీయంగా లేకపోతే పదవి విరమణ సమయంలో వచ్చే లక్షలాది రూపాయల ప్రయోజనాలు ఆవిరైపోతాయి. ఇది ఉద్యోగి వృద్ధాప్య భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి. ఖచ్చితమైన ద్రవ్యోల్బణ అంచనా కోసం 2016 బేస్ ఇయర్ను ప్రామాణికంగా తీసుకోవాలి. పెరిగిన ధరలకు, ఉద్యోగుల పనిభారానికి అనుగుణంగా గౌరవప్రదమైన షిప్మెంట్ ప్రకటించాలి. 2023 జూలై 1 నాటి డిఏను మాత్రమే విలీనం చేసి మిగిలిన 5 పెండింగ్ డిఏలను బకాయిలుగా విడుదల చేయాలి. ఇక ప్రభుత్వం తన ఉద్యోగులకు కేవలం ఒక ఖర్చుగా కాకుండా సంక్షేమ రాజ్య స్థాపనలో భాగస్వాములైన పెట్టుబడిగా చూడాలి. ఉద్యోగి ఆర్థికంగా సంతృప్తిగా ఉన్నప్పుడే పరిపాలన పారదర్శకంగా, వేగంగా సాగుతుంది. రథచక్రాలు బలంగా ఉంటూనే అభివృద్ధి రథం ముందుకు సాగుతుంది.